పరిస్థితి ఎలా తయారైందంటే, నెలకి ఎంతో కొంత సంపాదించుకునే వాడితో గడిపేద్దాం అనే దగ్గర నుంచి, దీనమ్మ జీవితం ఎందుకొచ్చిందిరా అని ఇంటికొచ్చి ఇంట్లో వాళ్ళకి సహాయం చేస్తూ, వ్యవసాయం చేసుకోవడమే బెటర్ అనే దగ్గరకైతే వచ్చిందండి. ఈ చదువుకున్న చదువులకి, ఉన్న ఉద్యోగాలకి అస్సలు పొంతనేది కుదరట్లేదు. ఆ సంగతి వదిలేయండి. ఇలా ధాన్యం నూర్చిన తర్వాత ఇట్లా చూడండి బుగ్గి పోస్తున్నారు కదా! ఆ బుగ్గి అసలు ఎందుకు పోస్తారు అలాగా? ఏమైనా తెలిసుంటే మీకు కిందైతే కామెంట్ చేయండి. అలా ఎందుకు పోస్తారో తాత అయితే చెప్పాడు గానీ సరిగ్గా రికార్డ్ అయితే అవ్వలేదు. ఒకసారి వినేసండి ఏం చెప్పారో. అప్పుడు ఎప్పుడో పూర్వం పంది అలాగా అడిగింది కళ మీద అన్నలక్ష్మి ధనలక్ష్మి ఆ రెండు లేకపోతే అది మనం చూడటం కష్టం కదా. నేను గొప్పదాన్ని, నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అంటే అలాగా నీరాక్షి